Hi students, welcome to another video class of MG Square chemistry classes. ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెయిటేజ్ మార్క్స్ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఇందులో మెయిన్గా నామిక్లేచర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. నెక్స్ట్ మాత్రం ఓన్లీ హైడ్రోకార్బన్స్ ఉంటుంది సెకండ్ పార్ట్లో. ఓన్లీ హైడ్రోకార్బన్స్, ఆల్కిన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని. సో ఫస్ట్ మనం ఈ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్లో నామిక్లేచర్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో అవి నేర్చుకోవడానికి ముందు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. COOH కార్బాక్సిలిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, ఇది ఎస్టర్ అండ్ యాసిడ్ హ్యాలైడ్, అమైడ్, సైనైడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్, అమైన్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఓకే, సో ఆ ఆర్డర్ ప్రతి నామిక్లేచర్లో ప్రతి క్వశ్చన్కి అది ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద యూపీఎస్సీ నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నెంబరింగ్ ఎక్కడ ఇవ్వాలా, దేనికి ఫస్ట్ ఇవ్వాలి, దేనికి సెకండ్ ఇవ్వాలి, అది తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇక్కడ NO2ను కానీ అలాగే CLని కానీ మనం యూజువల్గా సబ్స్టిట్యూయెంట్స్గా తీసుకుంటూ ఉంటాం, సబ్స్టిట్యూయెంట్స్గా. సో దీంట్లో ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటంటే లాస్ట్లో ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది కదా, ఇక్కడ ఆల్కైల్ ఉంటుంది ఆర్, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ మాలిక్యూల్లో. కాబట్టి 1 అని రాస్తాం. తర్వాత 2, 3, 4, 5, 6 అని రాయొచ్చు. ఇంకో ఛాన్స్ ఎలా ఉంది, 1, 2, 3, 4, 5, 6 అని కూడా రాయొచ్చు. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది చూడాలి. ఇటు నుంచి ఇటు రైట్కి ఇవ్వాలా, ఇటు నుంచి ఇటు లెఫ్ట్కి ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్కి ఇచ్చామనుకోండి, 1, 2, 3, 4. సెకండ్ పొజిషన్లో ఏముంది, క్లోరిన్ ఉంది. ఫోర్త్లో ఏముంది, నైట్రో ఉంది. ఇక్కడ 2 + 4 వస్తున్నాయి. ఇలా ఇచ్చామనుకోండి, ఇలా ఇస్తే అంటే ఇటు నుంచి ఇటు ఇది సెకండ్ పొజిషన్ అవుతుంది, ఇది ఫోర్త్ అవుతుంది. 2 + 4 ఎంత, 2 + 4 = 6. ఒకవేళ ఇలా ఇచ్చామనుకోండి, ఇలా ఇదేమవుతుంది, 1, 2, 3, 4, 5, 6. 4 + 6 = ఎంత, 10. లోయెస్ట్ సమ్ రూల్ అని ఒకటి ఉంటుంది. సబ్స్టిట్యూయెంట్స్ కి ఏదైతే సమ్ తక్కువ వచ్చిందో దాన్ని ప్రిఫర్ చేయాలి. కాబట్టి మనం ఇది తీసుకోం. వీ డోంట్ ప్రిఫర్ దిస్, విల్ ప్రిఫర్ దిస్. ఇప్పుడు ఏమవుతుందని చెప్పండి, 2 క్లోరో ఉండాలి, 4 నైట్రో ఉండాలి, మిథైల్ 1 ఉండాలి, బెంజిన్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. 2 క్లోరో ఎక్కడ ఉంది, 2 క్లోరో, 1 క్లోరో, 3 క్లోరో, ఈ రెండు రాము. 2 క్లోరో ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది 2 క్లోరో. 4 నైట్రో ఉండాలి, ఎక్కడ ఉంది, 4 నైట్రో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండు కరెక్ట్. 1 మిథైల్, 1 మిథైల్, 1 మిథైల్, బెంజిన్, బెంజిన్. ఓకే, 2 క్లోరో, 1 మిథైల్, 4 నైట్రో, బెంజిన్. రెండిట్లో అదే ఉంది కదా, కానీ ఏది ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ అంటే 2 క్లోరో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని చూడాలి, అది ఇంపార్టెంట్. C తర్వాత M తర్వాత N, ఇక్కడ C N ముందు వచ్చింది, తర్వాత M వచ్చింది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదైతే ఇంకా ఈజీ, మీరు చెప్పేయచ్చు. ఇక్కడ ఆర్డర్ చూసేసి COOH ఫస్ట్, తర్వాత SO3H, తర్వాత CN, తర్వాత CHO, తర్వాత OH. అలాంటి ఆర్డర్ ఏంది, ఆప్షన్ ఏ. ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, తర్వాత సల్ఫోనిక్ యాసిడ్, తర్వాత డెరివేటివ్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్టర్, యాసిడ్ హాలైడ్, అమైడ్ అలా ఉంటాయి. తర్వాత ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్స్. ఆక్సిజన్ అంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో CN, CHO, CO, OH, NH2, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఓకే, మిగిలిన నామిక్లేచర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. The next two questions are there on the board. IUPAC నేమ్స్ ఇది కూడా ఎక్కడ నుంచి నెంబరింగ్ ఎవరు చూడండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి మొత్తం. రైట్ నుంచి లెఫ్ట్కి ఇస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మనం ప్రిఫర్ చేయాలి, ఈ హాలోజన్స్ లో బ్రోమో క్లోరిన్ ఉంది కాబట్టి బ్రోమిన్ కి తక్కువ నెంబర్ రావాలి, అలా ఇవ్వాలి. సో అప్పుడు ఎలా ఏ రైట్ అవుతుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఎక్కడ నోన్ ఉంటే అవన్నీ రైట్ అయ్యాయి. నోన్ 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 నోన్, అన్నిట్లో నోన్ ఉంది కదా. కానీ
మెయిన్ గ్రూప్ ఏది ఇక్కడ, మనం ఇది కూడా చూసుకోవాలి. C11 1 2 3 4 5 ఇది మధ్యలో ఉంది, ఇది మధ్యలోనే ఉంది. ఎలా ఇచ్చినా ఒకటి, కానీ బ్రోమిన్ కి తక్కువ నెంబర్ రావాలి, అందుకని మనం రైట్ నుంచి ఇచ్చాం. కీటోన్ కదా మెయిన్ ఫంక్షన్ గ్రూప్. కీటోన్ అంటే దానికి సఫిక్స్ ఏమొస్తుంది, సెకండరీ సఫిక్స్ ONE, ఓన్ అని వస్తుంది. అలాంటి ఎక్కడ నుంచి చూడండి, ఈ మొత్తం ఈ స్ట్రక్చర్ చూసి భయపడవద్దు మనం, ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. మనకు కీటోన్ కాబట్టి ఓన్ అని రావాలి. ఓన్ అని ఎక్కడ వస్తుంది చూడండి, అదే మన ఆన్సర్. ఇక్కడ తప్ప ఎక్కడ లేదు చూడండి, అన్ని రాంగ్. ఇంకా నో నీను, నో నీను, నో నీను, నో నీన్, నో నీన్, నో నీన్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మిగతా చూడాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా నోన్ ఓన్ అని ఉంది అంతే. ఇప్పుడు చూడండి 4 బ్రోమో, 6 క్లోరో, రైట్. 3, 7 డైఇథైల్. సో ఫస్ట్ B ఫర్ బ్రోమో, C ఫర్ క్లోరో, E ఫర్ ఇథైల్, కాబట్టి ఇలా తీసుకున్నాం. నోన్ మొత్తం 9 కార్బన్స్ ఉన్నాయి. 7th ప్లేస్ లో ఆల్కిన్ ఉంది కాబట్టి 7 ఈన్. తర్వాత ఫస్ట్ ప్లేస్ లో ఆల్కైన్ ఉంది కాబట్టి 1 ఐన్. అండ్ ఫైనల్లీ మన ఫంక్షన్ గ్రూప్ 5 ఓన్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది చూడండి, ఫస్ట్ నెంబరింగ్ ఎలా ఇవ్వాలి దానికి. లెఫ్ట్ నుంచి రైటా, రైట్ నుంచి లెఫ్ట్ అంటే ఎవరేం చెప్తారు, రైట్ నుంచి లెఫ్టే కరెక్ట్. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ కి లీస్ట్ నెంబర్ రావాలి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తాం, 1 2 3 4 5 6 7 8 అని ఇస్తాం అని అనుకుంటాం, కానీ అది రాంగ్. ఎప్పుడైనా సరే ఆల్డిహైడ్ గ్రూప్ అంటే CHO కానీ, కీటోన్ గ్రూప్ కాదు, కార్బాక్సిల్ గ్రూప్ COOH కానీ, నైట్రైల్ గ్రూప్ CN కానీ ఉంటే ఫస్ట్ దానికి ఇవ్వాలి, ఎక్కడన్నా ఉండదు. సో CHO అంటే ఆల్డిహైడ్ కాబట్టి ఫస్ట్ దానికి ఇస్తాం నెంబరింగ్. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ఓకే, సో కంపల్సరీ 7 ఉన్నది కరెక్ట్, అంటే ఇక్కడ ఆక్ట్ ఉంది, రాంగ్, ఆప్షన్ ఏ రాంగ్. తర్వాత ఇక్కడ హెప్ట్, ఇక్కడ హెప్ట్, ఇక్కడ హెప్ట్, అంటే ఈ 3లో మన ఆన్సర్ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఇది 1 2, సెకండ్ ప్లేస్ లో ఇథైల్ ఉంది, థర్డ్ లో మిథైల్ ఉంది, 5 లో మిథైల్ ఉంది, అంటే 2 ఇథైల్ 3, 5 డైమిథైల్. అది ఎక్కడ ఉంది, 2 ఇథైల్ 3 మిథైల్ ఉంది ఇక్కడ, 2 ఇథైల్ 3, 5 డైమిథైల్. ఓకే, సో ఇక్కడ ఉంది 2 ఇథైల్ 3, 5 డైమిథైల్ హెప్టనాల్, హెప్ట్ 3, హెప్ట్ 3 ఇన్ ఆల్. ఓకే, ఒక్క నిమిషం. 2 ఇథైల్ 5 హైడ్రాక్సీ, హైడ్రాక్స్ ఎక్కడ ఉంది, మనం రాంగ్ రాసినట్టున్నాం. ఒక్క నిమిషం అలాగే ఉండండి, సంథింగ్ ఈజ్ రాంగ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, మనం స్ట్రక్చర్ రాంగ్ రాసాం. ఇక్కడ OH ఉంది, 5th ప్లేస్ లో OH ఉంది, 3rd ప్లేస్ లో ఆల్కిన్ డబుల్ బాండ్ ఉంది, అది మిస్ చేశాను నేను, రాయడం మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్పండి, అది హెప్టనాల్ అనేది ఫిక్స్, హెప్ట్ 3 ఈన్ ఆల్. 3 ఈన్ ఎందుకు వస్తుంది, 3rd ప్లేస్ లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి 3 ఈన్ ఆల్ ఉండాలి. ఇక్కడ 3 ఈన్ ఆల్ ఉంది, హెప్ట్ 3 ఈన్ ఆల్, ఇక్కడ హెప్ట్ 3 ఈన్ ఆల్ ఉంది, ఇక్కడ కూడా హెప్ట్ 3 ఈన్ ఆల్ ఉంది కదా. 5 హైడ్రాక్సీ ఉండాలి కదా, 1 2 3 4 5. 5 హైడ్రాక్సీ ఎక్కడ ఉంది, ఇక్కడ 5 హైడ్రాక్సీ ఉంది, ఇక్కడ 5 హైడ్రాక్సీ ఉంది, ఇక్కడ 5 హైడ్రాక్సీ ఉంది, అన్నిట్లో ఉంది. 2 ఇథైల్ ఉండాలి, ఎక్కడ ఉంది, 2 ఇథైల్ ఇక్కడ కూడా 2 ఇథైల్. సో ఏది ముందు రాయాలి, ఏది తర్వాత రాయాలి అనేది పాయింట్ ఇక్కడ. 2 ఇథైల్, ఆల్ఫాబెట్ స్టార్ట్ ఉంది కాబట్టి 2 ఇథైల్ ఫస్ట్ ఉండాలి, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 2 ఇథైల్, కానీ ముందు ఇది రాయాలి, అది రాంగ్. ఇక్కడ 3 మిథైల్ ఉంది, అబ్సల్యూట్లీ రాంగ్ కదా. 2 ఇథైల్, 3 మిథైల్ కరెక్ట్, 2 ఇథైల్ ఉండాలి, 5 హైడ్రాక్సీ 3 మిథైల్, 2 ఇథైల్ 5 హైడ్రాక్సీ 3 మిథైల్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అది, కాబట్టి ఆప్షన్ డి. 2 ఇథైల్, ఈ ఫర్ ఇథైల్, హెచ్ ఫర్ హైడ్రాక్సీ, ఈ తర్వాత హెచ్ వస్తుంది, తర్వాత ఎం, అలా ఉండాలి. ఇక్కడ 3 మిథైల్ ఉంది, ఫస్ట్ 2 ఇథైల్ ఉండాలి, కాబట్టి అది కూడా రాంగ్. ఓకే, మిగిలిన కాంపౌండ్స్ కూడా చూద్దాం. ఐయుపాక్ నామిక్లేచర్లో అడిగిన క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి, సేమ్ నామిక్లేచర్ నుంచి. ఇది చూడండి, నెంబరింగ్ ఎలా వచ్చు దీనికి, 1 2 3 4 5 6 ఇలా ఇస్తే 1 2 3 4 5 6, ఇలా కూడా 6, 1 2 3 4 5 6. సో ఇథైల్
మిథైల్ కంటే పెద్దది కాబట్టి దానికి తక్కువ నెంబర్ వచ్చేలాగా ఇద్దాం. అంటే 1 2 3 4 5 6 హెక్సేన్ అని ఉన్నదే రైట్, మిగతావన్నీ రాంగ్. ఇక్కడ ఇలా ఎప్పుడు బ్రాకెట్ రాస్తామంటే ఒక లాంగ్ చైన్కి ఇంకో చైన్ సపరేట్గా వస్తే అప్పుడు మాత్రమే బ్రాకెట్ రాస్తాం. కాబట్టి ఇవి రెండు రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో రాసేంత పెద్ద చైన్ అక్కడ ఏం లేదు. సో పైగా దీంట్లో పెంటేన్ బీటెన్ ఉంది, హెక్సేన్ ఉంటేనే కరెక్ట్ అన్నాం మనం. సో హెక్సేన్ ఎక్కడి నుంచి వస్తుంది? 1 2 3. థర్డ్ ప్లేస్ లో ఏముంది? ఇథైల్ గ్రూప్ అంటాం దీన్ని. 3 ఇథైల్ ఉండాలి. ఎక్కడ ఉంది 3 ఇథైల్? ఇక్కడ ఉంది. 4 ఇథైల్ ఉంటే రాంగ్. 3 ఇథైల్ 4 మిథైల్, ఇక్కడ ఫోర్త్ ప్లేస్ 4 మిథైల్ హెక్సేన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డి ఆల్సో రాంగ్. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ నెంబరింగ్ ఎలా ఇవ్వాలో చెప్పండి. ఇక్కడ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి ఆల్కహాల్, ఇంకొకటి అమైన్. అవి రెండు కవర్ అవ్వాలి. అవి రెండు కవర్ అవ్వాలంటే దీని నుంచి ఇవ్వద్దు, ఫిక్స్. ఇప్పుడు పై నుంచి ఇటు ఇవ్వాలా, కింద నుంచి ఇటు ఇవ్వాలా? ఓహెచ్ పెద్దదా, ఎన్హెచ్ పెద్దదా? ఓహెచ్ పెద్దది కాబట్టి ఇలా ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9. మొత్తం 9 ఉన్నాయి కాబట్టి నోన్ ఉన్నది కరెక్ట్. సో అన్నిట్లో నోన్ ఉంది. అమైనోకి 6 రావాలి, హైడ్రాక్సీ మాత్రం 3 రావాలి. అది ఓల్ అని రావాలి, 3 ఓల్ అని రావాలి. ఇక్కడ 7 ఓల్ ఉంది కాబట్టి ఇది రాంగ్. 7 ఈన్ ఉంది, ఇది కూడా రాంగ్. 7 3 ఓల్ అని ఉండాలి. 3 ఓల్ ఈ రెండిట్లో ఉంది, 3 ఓల్. కానీ అమైనో 6 ఎక్కడ ఉంది? 6 అమైనో ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఓ సారీ సార్, మన ఈ ఆప్షన్ చూస్తున్నాం కదా. సారీ ఫర్ దట్. ఇది కాదు, ఈ ఆప్షన్ చూడండి. ఇక్కడ నోన్, ఇక్కడ నోన్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇక్కడ 4 అమైనో ఉంది, రాంగ్. ఎందుకంటే 6 అమైనో ఉండాలి. 7 హైడ్రాక్సీ 5 నోన్ 4 అమైన్, ఇది కూడా రాంగ్. 6 అమైనో రెండిట్లో ఉంది. 6 అమైనో 3 హైడ్రాక్సీ ఉండదు, ఎందుకంటే హైడ్రాక్సీ సబ్స్టిట్యూయెంట్ కాదు, అదే మెయిన్ ఫంక్షన్, అది ఓల్ ఉండాలి కాబట్టి ఇది కూడా రాంగ్. మీరు మొత్తం రాయకపోయినా సరే నెంబరింగ్ ఇస్తే రాసేయచ్చు, అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 6 అమైనో. ఓకే, ఫిఫ్త్ ప్లేస్లో ఇది సపరేట్ చేయండి, దీనికి నెంబరింగ్ ఇచ్చి 1 2 3. దీన్ని ఏమంటాం? 2 డైమిథైల్ ప్రొపైల్ అంటాం. ఇప్పుడు దీని బ్రాకెట్లో రాయాలి. 6 అమైనో 2 ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 అని రాసి 2 డైమిథైల్ ప్రొపైల్ అని రాసి మొత్తం ఎన్ని కార్బన్ ఉన్నాయి? 9 కాబట్టి నోన్. నోన్లో ఫోర్త్ ప్లేస్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, 4 ఈన్. థర్డ్ ప్లేస్లో ఆల్డ్రాక్స్ ఉంది కాబట్టి ఓల్, 3 ఓల్. ఓకే, దట్స్ ఇట్. ఇవి ఐయుప్యాక్ గురించి, ఐయుప్యాక్ బేస్లో అడిగిన క్వశ్చన్స్. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ హ్యావ్ a look on the remaining questions of this some basic principles and techniques. ఇందులో which of the following compound does not exhibit geometrical isomerism? Geometrical isomerism అంటే ఫస్ట్ డబుల్ బాండ్ ఉండాలి. డబుల్ బాండ్కి 2 డిఫరెంట్ అంటే 2 ఐడెంటికల్ ఉండాలి, ఇంకో 2 ఐడెంటికల్ డిఫరెంట్ ఉండాలి. అలా ఉంటేనే జామెట్రికల్ ఐసోమరిజం పాసిబుల్ అవుతుంది. ఇది చూడండి, ఫస్ట్ 2 బ్యూటీ చూడండి. C డబుల్ బాండ్ C H H CH3 CH3. ఇది సిస్. జామెట్రికల్ అంటే సిస్ ట్రాన్స్ ఐసోమరిజం కదా, సిస్. ఒకవేళ CH3 ఇక్కడ రాసి హైడ్రోజన్ ఇక్కడ రాస్తే అదే ట్రాన్స్, అంటే 2 బ్యూటన్లో పాసిబుల్ అవుతుంది. 3 హెక్సీన్. 3 హెక్సీన్ అంటే ఏం రాస్తాం? ఇక్కడ CH2 CH3. ఇక్కడ కూడా అంతే, CH2 CH3. ఇది 3 హెక్సీన్. 1 2 3 4 5 6. ఇక్కడ కూడా 6 టైమ్స్ పాసిబుల్. నెక్స్ట్ బ్యూట్ 2 ఇనాల్. బ్యూట్ 2 ఇనాల్. 2 ఇనాల్ CHO ప్లస్ CH3. ఇక్కడ CH, ఇక్కడ CH. ఇవి రెండు సేమ్ కాంపౌండ్స్ కదా. ఈ హైడ్రోజన్లో వన్ సైడ్ ఉంటే సిస్, హైడ్రోజన్లో ఆపోజిట్లో ఉంటే ట్రాన్స్. కాబట్టి ఇందులో కూడా ఉంది. అంటే లేనిది ఇందులో, ఇందులో. ఎందుకు అంటే స్టైరిన్ ఇలా రాస్తాం మనం. బెంజీన్ CH డబల్ బాండ్ CHH. అంటే కార్బన్కి డబల్ బాండ్కి అటువైపు ఇటువైపు 3 ఐడెంటికల్ బాండ్స్ ఉన్నాయి, 3 ఐడెంటికల్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి. 3 ఉండొద్దు, మినిమం 2నే ఉండాలి. 2 ఉంటేనే సిస్ ట్రాన్స్ పాసిబుల్, లేదంటే నాట్ పాసిబుల్. సిస్ ట్రాన్స్ అంటేనే జామెట్రికల్. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే స్టైరీన్, ఎందుకంటే 3 ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రీ రాడికల్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఫ్రీ రాడికల్ అయినా సరే, కార్బోక్యాటైన్ అయినా సరే,
tertiary is greater than secondary is greater than primary, then CH3. కాబట్టి టెర్షియరీ ఏముంది ఇక్కడ? టెర్షియరీ 4. ఇది కదా టెర్షియరీ. కార్బన్ చుట్టూ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫస్ట్ వస్తుంది. తర్వాత సెకండరీ, ఇది సెకండరీ అంటే థర్డ్, 4 3. తర్వాత ప్రైమరీలో ఇవి 2, CH3 లాస్ట్లో వస్తుంది కాబట్టి 1, తర్వాత 2, 4 3 1 2. ఇది ఆన్సర్. ఆప్షన్స్ రాయలేదు నేను. సో ఫస్ట్ టెర్షియరీ ఉండాలి, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ, తర్వాత CH3. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్, 4 3 1 2. Delocalization of sigma electron of CH bond of an alkyl group with electrons of benzene is observed in. Okay, delocalization of sigma electrons in CH bond of an alkyl group with the pi electrons of benzene is observed in. So అందులో డీలోకలైజేషన్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం హైపర్ కాంజుగేషన్ అంటాం. సో హైపర్ కాంజుగేషన్ ఇస్ ద ఆన్సర్ హియర్. డీలోకలైజేషన్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ ఆఫ్ CH బాండ్ అండ్ ఆల్కైల్ గ్రూప్ విత్ ద పై ఎలక్ట్రాన్స్ ఆఫ్ బెంజీన్ అంటే ఇలా ఉంటుంది. బెంజీన్ ఆల్కైల్ గ్రూప్ అంటే ఇలా ఉంటుంది, CH పై ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి. సో ఇలా వెళ్తుంది ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఏం వెళ్తుంది? సిగ్మా ఎలక్ట్రాన్స్ ఆఫ్ CH బాండ్ వెళ్తున్నాయి రెజొనెన్స్ కి. అలా ఉంటే దాన్ని హైపర్ కాంజుగేషన్ అంట. హైపర్ కాంజుగేషన్. ఓకే, రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి? రెజొనెన్స్ ఎఫెక్ట్ అన్న మెజోమెరిక్ ఎఫెక్ట్ అన్న పై అండ్ ఎన్ ఎలక్ట్రాన్స్ 2 డీలోకలైజ్ అయితే దాన్ని రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సిగ్మా బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండే ఆటం వైపుకు అట్రాక్ట్ చేయడం, దాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటే మీజోమెరిక్ ఎఫెక్టే కానీ అది టెంపరరీ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్. స్టెబిలిటీ ఆర్డర్ రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇది న్యూట్రల్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది. ఇందులో మోర్ స్టేబుల్ ఏంటంటే ఎప్పుడైనా సరే రెజొనెన్స్ స్ట్రక్చర్లో ఏ ఛార్జ్ లేకపోతే అది మోర్ స్టేబుల్, ఛార్జ్ సపరేషన్ తక్కువ ఉంటే అది మోర్ స్టేబుల్. ఇవన్నీ రెజొనెన్స్ రూల్స్ అయితే వస్తాయి. అంటే మోర్ స్టేబుల్ ఏంటి ఇక్కడ? సెకండ్. సో ఫస్ట్ సెకండ్ ఏ ఆప్షన్ ఉందో అది మన ఆన్సర్. 1 ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే ఇది ఫస్ట్, ఇది మన ఆన్సర్. 1 3లో 1 ఎందుకు గ్రేటర్ అంటే ఇక్కడ ఎన్ ఎలక్ట్రాన్స్ అండ్ పై ఎలక్ట్రాన్స్ ఇవి 2 కాంజుగేషన్ లో ఉన్నాయి కాబట్టి, ఇందులో అలా లేదు థర్డ్ లో. కాబట్టి 1 సెకండ్ 1 థర్డ్, ఇది కరెక్ట్ ఆర్డర్. అండ్ ఫైనలీ ఇన్ విచ్ హైపర్ కాంజుగేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. హైపర్ కాంజుగేషన్ ఉండాలంటే కంపల్సరీ CH బాండ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ లోని CH3 థ్రైస్ అని ఉంది. అంటే ఇటు ఒక CH3, ఇటు ఒక CH3, ఇటు ఒక CH3. ఇక్కడ చూసాం మనం, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కాబట్టి హైపర్ కాంజుగేషన్ పాజిటివ్. ఇక్కడ హైడ్రోజన్ ఉందా? లేదు. ఇవి ఆల్ఫా హైడ్రోజన్స్ అనుకుంటే ఇవి ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ ఇది ఆల్ఫా కార్బన్ ఉంటే ఇది ఆల్ఫా కార్బన్, దాని చుట్టూ హైడ్రోజన్స్ లేవు అసలు. ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే హైపర్ కాంజుగేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇన్ దిస్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, రిమైనింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసిబుల్. మినిమం హియర్ 2 alpha hydrogens are there. Here also 2 alpha hydrogens are there. Here 1 alpha hydrogen is there. కాబట్టి అది పాసిబుల్, ఇందులో పాసిబుల్ కాదు. సో దట్స్ అబౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్. Ethane on heating with regulated supply of air at high pressure in the presence of manganese acetate. సో దీన్ని కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటాం. రెగ్యులేటెడ్ సప్లై ఆఫ్ ఎయిర్ ఉంది కదా, ఈథేన్ CH3 in the presence of manganese acetate plus oxygen. ఓకే, వాట్ విల్ ఫార్మ్ అంటే ఇక్కడ నుంచి ఒక యాక్టివ్ హైడ్రోజన్ నుంచి దీన్ని అటాచ్ అవుతుంది, అంతే సింపుల్. ఒకవేళ మీథేన్ తీసుకున్నా ఎస్టిక్ యాసిడ్ వస్తుంది, ఎస్టిలిన్ తీసుకున్నా ఎస్టిక్ యాసిడ్ వస్తుంది, ఈథేన్ తీసుకున్నా ఎస్టిక్ యాసిడ్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతుంది. CH3COOH ఇస్ ద ఆన్సర్, ఎసిటిక్ యాసిడ్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, the correct order of boiling points of following is. So boiling points ఎలా డిపెండెంట్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ బట్టి ఐసోమర్స్ ఆఫ్ చైన్స్ కదా ఇవన్నీ. N హెక్సేన్ అంటే 6 కార్బన్స్ ఉన్నాయి, N మిథైల్ పెంటేన్ 6 కార్బన్స్ ఉన్నాయి, 2,3 డైమిథైల్ బ్యూటేన్ ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సార్ చూడండి, N హెక్సేన్ ఫస్ట్ నెంబర్ 1 N హెక్సేన్, CH3 CH2 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 CH3
ఇది N-hexane. నెక్స్ట్ CH3 2-methyl pentane. So 2-methyl pentane. CH3 CH CH3 CH2 CH2 CH3. Next third 2,3-dimethyl butane. 2,3 సెకండ్ ప్లేస్ లో ఒక మిథైల్, అలాగే థర్డ్ ప్లేస్ లో ఒక మిథైల్ బ్యూటేన్. అన్నిట్లో 6 కార్బన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు స్ట్రక్చర్స్ వచ్చాను ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నిట్లో 6 ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏముంది, ఫస్ట్ దాంట్లో స్ట్రైట్ చైన్ ఉంది, స్ట్రైట్ హైడ్రోకార్బన్ ఉంది. మిగిలినవి ఐసోమర్స్ అంటే బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే బ్రాంచెస్ ఎక్కువైతే బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇలా 6 ఉన్నప్పుడు పెద్దగా ఉంది, సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉంటుంది కదా, దానికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ ఇక్కడ చూస్తే బ్రాంచెస్ ఉంది అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా తగ్గిపోయింది. సర్ఫేస్ ఏరియా తగ్గిపోతే ఆటోమేటిక్గా ఆ బాండ్స్ వీక్ అయిపోయి బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3. దిస్ ఈస్ ద ఆన్సర్. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ అది ఫ్రీ రాడికల్ బ్రోమినేషన్, ఫ్రీ రాడికల్ అడిషన్. అది యాక్చువల్గా ఏముందంటే బిఆర్ హోమోలిటిక్ ఫ్యూజన్ జరిగి ఇక్కడ బిఆర్ రాడికల్స్ వస్తాయి, 2 బిఆర్ రాడికల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకు రియాక్టెంట్ ఏముంది, ఇథైల్ బెంజీన్ ఉంది. ఇథైల్ బెంజీన్ అంటే ఇక్కడ ఈ కార్బన్ కి 2 హైడ్రోజన్స్, ఈ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా హోమోలిటిక్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇక్కడైతే రింగ్ అయితే ఇన్వాల్వ్ అవ్వదు, ఇందులో ఫ్రీ రాడికల్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇక్కడ ఇది బ్రేక్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఇది బ్రేక్ అవ్వచ్చు. అప్పుడు ఏమేమి వస్తాయి మనకి, ఫస్ట్ ఈ కార్బన్ హైడ్రోజన్ బ్రేక్ అయితే ఇక్కడ CH రాడికల్ CH3 వస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఏమొస్తుంది చూడండి, CH2 రాడికల్ వస్తుంది కదా. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు బిఆర్ రాడికల్ ఉంది, ఈ బిఆర్ రాడికల్ వచ్చి ఇక్కడ అటాక్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ కూడా అటాక్ అవ్వచ్చు. ఏది బెస్ట్ అంటే ఇక్కడ ఈ రాడికల్ ఉంది కాబట్టి ఇక్కడ రెజొనెన్స్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. రెజొనెన్స్ పాసిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి స్టెబిలిటీ ఎక్కువ, కాబట్టి ఇక్కడ బిఆర్ యాడ్ అవ్వడమే కరెక్ట్. సో అలాంటి ప్రొడక్ట్ ఎక్కడ ఉందో చూడండి. ఈ రింగ్ ఉండాలి, CHBr CH3, రింగ్ CHBr CH3 ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కోల్బ్స్ ఎలక్ట్రాలసిస్. కోల్బ్స్ ఎలక్ట్రాలసిస్ జనరల్ గా నేను ఈక్వేషన్ రాస్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి. జనరల్ కోల్బ్స్ ఎలక్ట్రాలసిస్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక కార్బాక్సిలిక్ సాల్ట్ తీసుకుంటాం ఇలా, 2RCOONA. సో ఎలక్ట్రాలసిస్ ఏమవుతుందంటే RR అది డబుల్ అవుతుంది. CH3 తీసుకుంటే CH3 ఇథైల్ తీసుకుంటే బ్యూటేన్ అట్లా, ప్లస్ CO2 ప్లస్ H2 ప్లస్ కరెస్పాండింగ్ హైడ్రాక్సైడ్ NaOH. ఇవి ప్రొడక్ట్. ఎప్పుడైనా సరే మనకు ఈ వచ్చే ఈ ఫామ్ అయ్యే ఆల్కేను ఎప్పుడైనా సరే క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది, సారీ యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. యానోడ్ ఎప్పుడైనా సరే ఆల్కేన్ యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఆల్కేన్ యానోడ్ క్యాథోడ్, ఆప్షన్ డి. ఇది ఒకటే కరెక్ట్, మిగతావన్నీ రాంగ్. ఎలా జరుగుతుందంటే ఇది క్యాథోడ్ దగ్గర మనం CH3 ఈ R ప్లేస్ లో ఏం తీసుకోవాలి, సోడియం ఎస్టేట్ అంటే CH3COONA తీసుకోవాలి. CH3COONA అట్ యానోడ్ ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ రాడికల్స్ 2 CH3 ఉంది కదా, CH3 రాడికల్స్ వస్తాయి, ప్లస్ 2 వస్తాయి, ప్లస్ CO2. ఓకే, ఈ రాడికల్సే బ్యూటేన్ గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా, ఇది బ్యూటేన్ అవుతుంది, CH3 CH2 CH2 CH3. హైడ్రోజన్ ఆబ్వియస్గా అది ఎక్కడ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ దగ్గర క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ పాజిటివ్ వెళ్తుంది. ఇక్కడ H+Na+ ఉంటాయి, H+ అనేది ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతుంది అకార్డింగ్ టు డిశ్చార్జ్ పొటెన్షియల్ థియరీ, కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్,
ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. సిస్ 2-butene ఈజ్ మోర్ పోలార్ దాన్ ట్రాన్స్ 2-butene. ఇది కరెక్టా కదా? సిస్ 2-butene ట్రాన్స్ 2-butene లో డైపోల్ మూమెంట్ దేనికి ఉంటుంది? సిస్ 2-butene ఉంటుంది. ట్రాన్స్ 2-butene లో రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఆపోజిట్ లో ఉన్నప్పుడు. ట్రాన్స్ ఏ మాలిక్యూల్ అయినా డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది. కాబట్టి సిస్ 2-butene మోర్ పోలార్ కదా, అంటే దిస్ ఈస్ కరెక్ట్. This 2-butene is more polar because mu is not equal to 0. Trans 2-butene is non-polar because mu is equal to 0. Okay. Next, melting point of cis 2-butene greater than trans 2-butene. Trans 2-butene ki symmetry ఉంటుంది. Trans 2-butene is containing symmetry. So trans 2-butene should have more melting point than cis. He has given what? Cis 2-butene greater than trans 2-butene given. So this is wrong statement. Next, boiling point of cis 2-butene greater than trans 2-butene. సో బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? సిస్ 2-butene కి ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ 2-butene కంటే. ఎప్పుడైనా సరే సిస్ 2-butene సిస్ ఐసోమర్ కి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, ట్రాన్స్ కంటే. ఎప్పుడైనా సరే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సిస్ ఐసోమర్ ఈజ్ గ్రేటర్ దాన్ ట్రాన్స్ ఐసోమర్. రీజన్ మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం. సిస్ 2-butene ఎందుకు గ్రేటర్ అంటే సిస్ 2-butene ఈజ్ మోర్ పోలార్ కాబట్టి. మోర్ పోలార్ కాబట్టి మోర్ బాయిలింగ్ పాయింట్ కాబట్టి ఇది కూడా రైట్. అంటే ఆన్సర్ 1 and 3. విచ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే కింద ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు మీకు 1 3 1 2 2 3 1 2 3 అలా. సో 1 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ నాట్ ఫీజిబుల్ మీన్స్ విచ్ డస్ నాట్ అకర్. విచ్ రియాక్షన్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ప్లేస్. సో ఇక్కడ ఇది ప్రైమరీ ఆల్కహాల్, ఇది ప్రైమరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్కి మినిమం 443 కెల్విన్ టెంపరేచర్ ఉండాలి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైనా ఉండాలి. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి. యూజువల్గా 170°C కంపల్సరీ ఉండాలి. ఓకే, అలా ఉంటేనే మనకు ఆల్కిన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఉంది కాబట్టి ఏ ఈజ్ ఫిజిబుల్, ఏ ఈజ్ ఫిజిబుల్ కాబట్టి అది మన ఆన్సర్ కాదు. నాట్ ఫిజిబుల్ మనకు కావాలి. నెక్స్ట్ మళ్ళీ ప్రైమరీ ఆల్కహాల్. ఇక్కడ 300 కెల్విన్ నుంచి చూడండి. 300 కెల్విన్ అంటే ఎంత? 300 - 273 అంటే 27°C. మనకు ఉండాల్సింది ఎంత? 170°C ఉండాలి. అంటే చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది నాట్ ఫీజిబుల్. బి ఈజ్ నాట్ ఫీజిబుల్. ప్రైమరీ ఆల్కహాల్ షుడ్ మినిమం హ్యావ్ ద టెంపరేచర్ 170°C. ఓకే, అండ్ రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. సెకండరీ ఆల్కహాల్ కాబట్టి H3PO4 అయినా సరిపోతుంది. ఇక్కడ టెర్షరీ కాబట్టి టెంపరేచర్ 358 అయినా సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఫీజిబుల్ ఎక్సెప్ట్ బి. నెక్స్ట్ 7th వన్, అడిషన్ ఆఫ్ HBr to propene. Addition of HBr to propene peroxide in the presence of peroxide takes place. Peroxide ఉందంటే అది యాంటీ మార్కోనికావ్స్ రూల్ ని ఫాలో అవుతుంది. వాళ్ళు కూడా అదే ఇచ్చారు క్వశ్చన్ లో. సో ఆ ఎక్స్ప్లెనేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏ మెకానిజం అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం. అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేయలేం కాబట్టి గుర్తుపెట్టుకోండి. పెరాక్సైడ్ ఎఫెక్ట్ అయినా యాంటీ, దాన్ని మనం ఖరాష్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. సో పెరాక్సైడ్ ఎఫెక్ట్ లో అడిషన్ ఆఫ్ HBr టు ప్రొపీన్ ఏముందంటే కాంట్రరీ టు మార్కోనికావ్స్ అంటే యాంటీ మార్కోనికావ్స్. సో ఎందుకు అది అనేది ఏ మెకానిజం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్కిన్ హెక్సాన్ ఓజోనాలిసిస్ గివ్స్ ఏ మిక్చర్ ఆఫ్ ప్రొపేన్ 2-one అండ్ మిథనాల్. ప్రొపేన్ 2-one అంటే ఏంటి? ప్రొపేన్ 2-one అంటే ఎసిటోన్ CH3COCH3. దిస్ ఇస్ కాల్డ్ ప్రొపేన్ 2-one. అండ్ మిథనాల్, మిథనాల్ మీన్స్ HCOOH ఫార్మాల్డిహైడ్. ఇవి రెండు ఫామ్ అవుతాయి. ఇవి రెండు ఫామ్ అవ్వాలంటే ఆల్కిన్ ఏం ఉండాలి? ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే CH3 COOH కదా, ఇక్కడ HCOOH ఇలా తీసుకోవాలి. రెండు మనం ఆపోజిట్లో ఇచ్చినా అంతే. HCOOH ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ ఆక్సిజన్స్ తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, CH3 CH2. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? దీనికి నెంబరింగ్ ఎలా ఇస్తాం? 1 2 3. 2-methyl 1-propene. 2-methyl propene. ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ బి, 2-methyl propene.
ఇలా ఇచ్చిన మనకు ఒకవేళ ప్రొడక్ట్ రావాలనుకోండి ఇలా కట్ చేస్తాం, ఇక్కడ ఒక ఓ రాస్తాం, ఇక్కడ ఒక ఓ రాస్తాం. ఒకవేళ ఇలా ఇచ్చినా కూడా ఆ రెండు ఓలని తీసేస్తాం, తీసేసి ఏది వస్తే అది రాస్తాం, సింపుల్. సో మెకానిజం అంతా డిస్కస్ చేయక్కర్లేదు. డబుల్ బాండ్ ఉంటే కట్ చేయడం, ఓ ఓ రాస్తే మనకు ప్రొడక్ట్స్ వస్తాయి, అదే ఓలు తీసేస్తే రియాక్టెంట్స్ వస్తాయి, అంతే. దట్ ఈస్ ఓజోనాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, an alkene with జనరల్ ఫార్ములా C6H12 ఇచ్చారు. ఆన్ ఓజోనాలిసిస్ గివ్ ఎసిటాల్డిహైడ్ అండ్ ఇథైల్ మిథైల్ కీటోన్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ వెన్ ఎక్స్ రియాక్ట్స్ విత్ HBr? ఫస్ట్ ఎక్స్ ఏంటో కనుక్కోవాలి ఓజోనాలిసిస్ ని బట్టి, ఇంతకుముందు మనం చూసాం కదా ఆ క్వశ్చన్ ప్రకారం. సో అది చూద్దాం ఫస్ట్. ఎసిటాల్డిహైడ్ అంటే CH3 C డబుల్ బాండ్ OH, ఇది ఎసిటాల్డిహైడ్. అండ్ ఇథైల్ మిథైల్ కీటోన్ అంటే CH2CH3 ఇథైల్ మిథైల్ కీటోన్. ఏం చెప్పాను, మనం ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు రియాక్టెంట్స్ రావాలంటే ఈ డబల్ బాండ్ ఓల్ రెండు ఆపోజిట్ చేసి వీటిని డిలీట్ చేయాలని చెప్పాను. అది డిలీట్ చేస్తే ఏమొస్తుంది, CH3 CH డబల్ బాండ్ CH2 CH3 CH3 ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి X ఇది CH3 CH డబల్ బాండ్ CH CH3 CH2 CH3 ఇది. సో ఇప్పుడు HBr అంటే మార్కోని కాప్స్ రూల్ ప్రకారం వస్తుంది కదా, మార్కోని కాప్స్. నేను ఇది స్ట్రక్చర్ ఇక్కడ రాస్తాను, క్వశ్చన్ ఆల్రెడీ మీకు అర్థమైంది కదా. సో ఎసిటాల్డిహైడ్ మళ్ళీ రాస్తున్నా, CH3 C డబల్ బాండ్ H ఎసిటాల్డిహైడ్ ప్లస్ ఇథైల్ మిథైల్ కీటోన్ CH3 CH2 C డబల్ బాండ్ CH3 ఇథైల్ మిథైల్ కీటోన్. ఈ రెండు రిమూవ్ చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది చెప్పండి, CH3 ఇక్కడ CH డబల్ బాండ్ CH2 CH3 CH3 ఇది వచ్చింది. ఇది X. HBr తో రియాక్ట్ అవ్వాలి, HBr. సో అకార్డింగ్ టు మార్కోని-కాప్స్ రూల్, నెగటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ will go to the carbon which is having less number of hydrogens. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ కూడా లేదు. సో ఈ కార్బన్ దగ్గరికి వెళ్తుంది అంటే ఏం ఫామ్ అవుతుంది, ఇది ఫామ్ అవుతుంది, ఇథైల్ మిథైల్ కీటోన్. ఓకే, CH3 CH CH3 CH2 CH3 Br CH3. ఓకే, సో ఎసిటాల్డిహైడ్ అండ్ ఇథైల్ మిథైల్ కీటోన్. Right, so option A is the right answer. CH3 CH2 CHBr CH3 CH2 CHBr again CH3, ఇక్కడ CH3, ఇక్కడ ఇంకో హైడ్రోజన్ వస్తుంది కాబట్టి CH2. ఓకే, ఆప్షన్ E. Here this is called KMnO4 and H plus ఆక్సిడేటివ్. ఇక్కడ ఏమవుతామంటే KMnO4 తో ఆక్సిడేటివ్ అయినప్పుడు ఇక్కడ బాండ్ బ్రేక్ చేస్తే ఇక్కడ O, ఇక్కడ O అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది, CH3 C డబుల్ బాండ్ CH3 అంటే ఎసిటోన్ అవుతుంది. సో ఇందులో ఎసిటోన్ ఎక్కడెక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఆప్షన్ బిలో ఉంది. ఓకే, ఇది హైడ్రోజన్ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇది చేస్తే ఏమవుతుంది, CH3 CHO అంటే ఎసిటాల్డిహైడ్ వస్తుంది. ఎసిటాల్డిహైడ్ కాదు, ఇక్కడ OH వస్తుంది, CH3 CHOH డబుల్ బాండ్ O, CH ఉంది ఆల్రెడీ, ఇక్కడ OH వస్తుంది, CH3 C CH3 O డబుల్ బాండ్ O ఇక్కడ ఉంది ఆల్రెడీ, H CH3 అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటేమో ఎసిటోన్ వస్తుంది CH3, అది మెకానిజం అయితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ డబుల్ బాండ్ ఓన్ కట్ చేసి ఇక్కడ ఓ రాస్తే ఇది ఎసిటోన్ వచ్చింది. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ ఓన్ కట్ చేస్తే ఎసిటాల్డిహైడ్ వస్తుంది యాక్చువల్గా, ఎసిటాల్డిహైడ్. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ KMnO4H+ కాబట్టి ఒక OH కూడా యాడ్ అవుతుంది ఇక్కడ, OH CH3 CHOH ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది, CH3 CHOH డబుల్ బాండ్. ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఇప్పుడు ఏమవుతుంది, జింక్ Br2 ఎలిమినేట్ అయిపోతుంది, ఈ Br ఎలిమినేట్ అయిపోతాయి, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇది కరెక్ట్. నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లిండ్లార్స్ క్యాటలిస్ట్ అయితే సిస్ వస్తుంది, లిక్విడ్ NH3 అమోనియా సోడియం లిక్విడ్ NH3 అయితే ట్రాన్స్ వస్తుంది, ఇది కూడా కరెక్ట్ కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి,
హైడ్రాలసిస్ ఆఫ్ ఆల్కైన్స్. హైడ్రాలసిస్ ఆఫ్ ఆల్కైన్స్. CH3 C ట్రిపుల్ బాండ్ CH. వాటర్ అంటే ఏమొస్తుంది ఫస్ట్ ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ H వస్తుంది, అంటే డబుల్ బాండ్ అయింది. మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది, మళ్ళీ వాటర్తో రియాక్ట్ అయితే ఇక్కడ OH CH3 OH CH. ఇప్పుడు ఇది వాటర్ ఎలిమినేట్ అయిపోతుంది, మళ్ళీ CH3 C డబుల్ బాండ్ CH3 వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, CH3 CH2 CH2 ఇచ్చాడు, కాబట్టి ఇది రాంగ్, అంటే ఇది రైట్ ఆన్సర్. ఇది వుడ్స్ రియాక్షన్ మీకు తెలిసిందే, డబుల్ అవుతుంది. PHC CH2 CH2 PH. CH3 ఉందనుకోండి, CH3Br ఉంటే CH3 CH3, అలాగే PH CH2 ఉంది కాబట్టి PH CH2 CH2 PH. అది కరెక్ట్, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇది హైడ్రాలసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. CH3 CH2 CHO రాదు, అది ఎసిటోన్ వస్తుంది. ఎసిటోన్ క్లారిటీ లేదు, ఇంకోసారి చూడండి, అది సరిగ్గా రావట్లేదు. CH3 C11 CH కదా, HOH అంటే ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ H వస్తుంది. ఫస్ట్ వాటర్ యాడ్ చేసాం, ఈ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చేస్తే ఏమవుతుంది, ఈ బాండ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ OH ఇక్కడ H. ఇప్పుడు ఒకటే కార్బన్ ఇది ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి, రైట్. ఇది డబుల్ బాండ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది CH3 C డబుల్ బాండ్ CH3. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రొపనాల్ ఇచ్చాడు. ప్రొపనోన్ రావాల్సింది ప్రొపనాల్ ఇచ్చాడు, అంటే కీటోన్ రావాల్సింది ఆల్డిహైడ్ ఇచ్చాడు, కాబట్టి ఇది రాంగ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రాంగ్ రియాక్షన్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్. The next questions. Which of the following reactions are not feasible? ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ చూడండి, హైడ్రోజన్ హ్యాలైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇక్కడ Cl రావాల్సింది ఇక్కడ వచ్చింది కదా, ఇది కరెక్టే అని అనుకుంటాం. కానీ HCl కి అండ్ HI కి పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ ప్రొడక్ట్ రాంగ్, అంటే దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్, అంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇది ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. బెంజిన్ మీద ఆల్కైల్ గ్రూప్ ఏదైతే ఉందో అది కరెక్ట్, ఎన్హైడ్రస్ AlCl3, కాబట్టి ఇది ఫీజిబుల్, కాబట్టి ఇట్స్ నాట్ అవర్ ఆన్సర్. ఇక్కడ KOH హ్యాస్ ద కెపాసిటీ టు మేక్ అంటిల్ ఆల్కిన్, అంతే. ఆల్కైన్ రాదు. ఆల్కైన్ రావాలంటే మళ్ళీ ఏమి ఇచ్చేయాలి, సోడమైడ్ ఇచ్చేయాలి, NaNH2 ఇచ్చేయాలి, కాబట్టి ఇది కూడా నాట్ ఫీజిబుల్, కాబట్టి అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇది కరెక్ట్, ఇంతకుముందు చూసాం మనం. బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ O2 రాస్తే COH వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ వాట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ నాట్ ఫీజిబుల్ అంటే 1 and 3 ఆర్ నాట్ ఫీజిబుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇంతకుముందే చూసాం, ఇది CH ట్రిపుల్ బాండ్ CH Hg ప్లస్ ఉంది. Hg ప్లస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H ప్లస్, అంటే అది హైడ్రాలసిస్ అవుతుంది. మనం ఇంతకుముందు కొంచెం పెద్ద ఆల్కైన్ చూస్తే ఇది చిన్న ఎస్టిలిన్ ఇచ్చారు. CH ట్రిపుల్ బాండ్ CH, వాటర్ కాబట్టి ఒక చోట H వస్తుంది, అంటే ఇది CH2 అవుతుంది, ఇది OH అవుతుంది కదా. నెక్స్ట్ కూడా ఏమొస్తుంది, నెక్స్ట్ కూడా ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ CH3 వస్తుంది, అకార్డింగ్ టు మార్కోనిక్ ఆప్స్ అని అనుకోవచ్చు. ఇది ఈ H ఈ OH పోతే ఏమవుతుంది, డబుల్ బాండ్ O వస్తుంది, ఇది సింగిల్ బాండ్ అవుతుంది, అంటే CH3 C డబుల్ బాండ్ OH, అంటే ఎస్టాల్డిహైడ్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్. సో ఎస్టాల్డిహైడ్ 1A కి 1. ఓకే, నెక్స్ట్ CH4O3, ఇది MO2 మాలిబ్డినమ్ ఆక్సైడ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫార్మాల్డిహైడ్ వస్తుంది B4. ఇది ఓజోనాలిసిస్ కదా, ఇక్కడ ఇక్కడ వస్తే 2 ఎస్టోన్స్ వస్తాయి, ఇక్కడ 2 ఎస్టోన్స్ వస్తాయి, ఒకటి ఫర్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ దిస్ వన్ ఈస్ అగైన్ యూ కెన్ రైట్ దిస్ CH3 KMnO4 అంటే CH3 CHO. సో దిస్ విల్ కమ్. సో అది మ్యాచింగ్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూస్తే మనకి ఇక్కడ ఎసిటోన్ ఉంది. ఎసిటోన్ మనకి ఆల్రెడీ చూసాం మనం, ఇప్పుడు ఎస్టాల్డిహైడ్ వస్తుంది 3, అంటే A3. B ఏముంది, మీథేన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మాలిబ్డినమ్. ఎప్పుడైనా మీథేన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మాలిబ్డినమ్ ఉంటే అది ఫార్మాల్డిహైడ్ వస్తుంది, కాబట్టి B4.
నెక్స్ట్ సి, ఇది మనం ఇలా కట్ చేసి ఓ రాస్తాం కాబట్టి ఒజనాలిసిస్ కాబట్టి ఇది 2 వస్తుంది, అంటే C2. అంటే డి అనేది 1. డి అనేది 1. ఇక్కడ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది రెసిడిక్ స్ట్రెంత్ అని అన్నారు. సో ఇక్కడ యాక్టివ్ హైడ్రోజన్స్ ఏమున్నాయి, సెకండ్ థర్డ్ లో ఉన్నాయి, కానీ థర్డ్ లో ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్ ఉండడం వల్ల దాని ఎసిడిటీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ సెకండ్ తర్వాత థర్డ్ వస్తుంది. ఈ రెండిట్లో యాక్టివ్ ఫస్ట్ కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ తర్వాత ఫోర్త్ వస్తుంది, అంటే సెకండ్ థర్డ్ ఫస్ట్ ఫోర్త్. 15th క్వశ్చన్ చూస్తే Hg2+, మళ్ళీ సేమ్. ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఇక్కడ OH వస్తుంది, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ వెళ్ళిపోయి డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ H ఉంది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇక్కడికి జంప్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ ఇక్కడికి జంప్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇది డబుల్ బాండ్ అవుతుంది. ఇక్కడ CH2 ఆల్రెడీ ఉంది, ఇంకో H ఇక్కడ అటాక్ అవుతుంది కాబట్టి CH2 వస్తుంది, అంటే అన్సాచురేటెడ్ ఆల్కహాల్ కీటోన్ రెండు వస్తాయి. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Look at that question. Which of the following is not aromatic? According to Huckel's rule. Huckel's rule ప్రకారం ఏంటంటే 3 కండిషన్స్ పాసిబుల్ అయితేనే అది అరోమాటిక్. ఒకటి 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4n+2 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే 4 n వాల్యూ 0 అనుకోండి 6, n వాల్యూ 1 అనుకోండి, సరే n వాల్యూ 0 అనుకోండి 2, n వాల్యూ 1 అనుకోండి 6, n వాల్యూ 2 అనుకోండి 10, అలా ఉండాలి. నెక్స్ట్ అన్ని కార్బన్స్ sp2 హైబ్రిడైజేషన్ అండ్ ప్లేనార్ అయి ఉండాలి, ప్లేనార్. అండ్ థర్డ్ కండిషన్ అన్ని డీలోకలైజేషన్ అవుతూ ఉండాలి. డీలోకలైజేషన్ అంటే రెజొనెన్స్ ఉండాలి. సో ఆ 3 క్వాలిటీస్ ఏదైతే లేవో అది నాట్ అరోమాటిక్. మనం అడిగింది ఇక్కడ నాట్ అరోమాటిక్. చూడండి 1 2 3 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4n+2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే. అన్నిటికీ sp2 హైబ్రిడేషన్. ఇది మీకు డౌట్ రావచ్చు sp3 కదా అని, ఇది కాంజుగేషన్ లో ఉంటుంది కాబట్టి sp2నే ఉంటుంది, కాబట్టి ప్లేనార్. డీలోకలైజేషన్ ఉంది కాబట్టి ఇది అరోమాటిక్, నాట్ అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్ని sp2ని, అన్ని డీలోకలైజ్ అవుతాయి కాబట్టి ఇది కూడా అరోమాటిక్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అంటే 4n+2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే, ఇక్కడ డీలోకలైజేషన్ ఉంది, అన్ని ప్లేనారే కాబట్టి ఇది కాదు, అంటే ఇదే ఆన్సర్. డీలోకలైజేషన్ ఉంది బట్ sp2 కాదు, ఇది sp3 హైబ్రిడ్ కార్బన్ కాబట్టి ఇది కాదన్నమాట. So 16th is the not aromatic. So that's about organic chemistry, hydrocarbons. Hope you understand well. So definitely అన్ని వీడియోస్ను ఫాలో అవ్వండి, మీరు మీ ర్యాంక్ని బెటర్ చేసుకోండి, నో డౌట్ అబౌట్ దట్.